ఓపెన్ చేయొద్దు అని చెప్పేసి ఆదేశాలు జారీ చేశారు. సో వారం రోజులైన తర్వాత ఒకవేళ కస్టమర్స్ ఏమైనా తక్కువగా వస్తే అప్పుడు మీరు రీఓపెన్ చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో బట్ ఏంటంటే వాళ్ళు ఒక 12 ఇయర్స్ నుంచి అక్కడే బిజినెస్ చేసుకుంటున్నారు. ఒక 13 షాపుల వరకు ఆ ఫుట్పాత్ మీద బిజినెస్ చేసుకోవడానికి వాళ్ళకి కోర్టులో పర్మిషన్ కూడా తెచ్చుకున్నారు. సో అందుకనే వాళ్ళని అక్కడ నుంచి ఖాళీ చేసే పరిస్థితి అయితే లేదు. సో వాళ్ళు ఎప్పటికైనా అక్కడ బిజినెస్ చేసుకోవడానికి అయితే పర్మిషన్ ఉంది. సో వారం రోజులు మీరు ఒక గ్యాప్ ఇస్తే ఈ కస్టమర్స్ క్రౌడ్ అనేది కొంచెం తగ్గి ఇక్కడ ట్రాఫిక్ అనేది ఇబ్బంది లేకుండా ఉంటుంది. సో చుట్టుపక్కల వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు. సో మీ షాప్ దగ్గర ఎక్కువ జనం ఉండడం వల్ల అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో అయితే ఇప్పుడు మనం చూసుకున్నాం. దాని గురించి ఇప్పుడు ఎంత డిస్కషన్ అవుతుందంటే మొత్తం కూడా సోషల్ మీడియా అన్ని ఛానల్స్ కూడా అదే కవర్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారి దగ్గర నుంచి సో ఓపెన్ చేసుకోవచ్చు అని గ్రీన్ సిగ్నల్ అయితే వచ్చినట్టు మనకు తెలుస్తుంది. సో బట్ వాళ్ళు ఈ రోజు ఓపెన్ చేస్తారా, రేపు ఓపెన్ చేస్తారా? సో వాళ్ళ వరకు ఫ్యామిలీకి అసలు ఇన్ఫర్మేషన్ అందిందా లేదనేది అయితే మనకి ఇంకా ఇన్ఫర్మేషన్ లేదు. సో నేను మార్నింగ్ వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడినప్పుడు మాత్రం సో పోలీసు వారు చెప్పారు. సో వాళ్ళు చెప్పిన దానికి నేను రెస్పెక్ట్ ఇచ్చి నేను ఏ మీడియా ఛానల్స్ తో కూడా మాట్లాడడానికి ఇప్పుడు నేను ముందుకు రావట్లేదు. సో 1 వీక్ అయితే మేము గ్యాప్ తీసుకుందాం అనుకుంటున్నాం. ఈ 1 వీక్ తర్వాత అక్కడ వస్తున్న క్రౌడ్ ని మేము ఎట్లా కంట్రోల్ చేసుకుని, ఎట్లా ఆర్గనైజ్ చేసుకుని, సో ఎవరికి ఇబ్బంది లేకుండా మా బిజినెస్ ఎలా చేసుకోవచ్చు అనేది మేము ప్లాన్ చేసుకుని 1 వీక్ తర్వాత మేము మళ్ళీ ఓపెన్ చేస్తాం. సో ఇక్కడైనా లేదంటే వేరే ఏదైనా ప్లేస్ చూసుకోవడానికి కూడా మేము ఇక్కడ నుంచి సో 2 బ్రాంచ్ల లాగా ఏమైనా చేయడానికి ఏమైనా అని చెప్పేసి వాళ్ళు ప్లానింగ్ అయితే చేసుకుంటూ ఉన్నారు. సో అయితే ఇప్పుడు డీజీపీకి సీఎం రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు జారీ చేసిన తర్వాత సో వాళ్ళు ఓపెన్ చేస్తే సీఎం రేవంత్ రెడ్డి కూడా అక్కడ స్టాల్ ని ఒక్కసారి వచ్చి చూస్తారు అనేది ప్రచారం జరుగుతుంది. సో మరి ఇప్పటికే ఎంత ఫేమస్ అయిందో, అక్కడికి ఎంత క్రౌడ్ వస్తున్నారో మనం చూస్తూ ఉన్నాం. మేబీ సీఎం గారు కూడా వచ్చి అక్కడ అసలు ఎలా ఉంది ఏంటి అనేది చూస్తే తర్వాత బిజినెస్ ఇంకా ఆ స్ట్రీట్ ఫుడ్స్ కి ఇంకా ఎక్కువగా కస్టమర్స్ పెరిగే ఛాన్సెస్ ఉంది. సో వాళ్ళ ఫ్యామిలీ ఇప్పుడు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. అండ్ ఇంకా కాంగ్రెస్ పాలన, ప్రజల పరిపాలన, సో ఈ పారిశ్రామికవేత్తల్ని అందరినీ కూడా ఎంకరేజ్ చేయడమే ప్రజల పాలనగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్తుందని కూడా చెప్పడం జరిగింది. రైట్ అనేంద్ర, ఒకసారి మా ప్రతినిధి మధుతో మాట్లాడదాం. మధు, ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా ఆదేశాలు జారీ చేశారు. డీజీపీకి అలాగే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేసిన తర్వాత అధికారులు ఏం చెప్తున్నారు? ఎగ్జాక్ట్లీ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ కుమారి ఆంటీకి సంబంధించినటువంటి ఫుడ్ బిజినెస్, ఆమెకు భారీగా సోషల్ మీడియాలో మద్దతు రావడము, తర్వాత హ్యూజ్ ప్రజలంతా కూడా అక్కడికి వెళ్ళి తినే ప్రయత్నం చేయడము, క్యూ లైన్లో నిల్చొని ఆమె ఫుడ్ సంబంధించినటువంటి వెరైటీస్ తినే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చాలామంది సాఫ్ట్వేర్కి సంబంధించినటువంటి ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఏరియా, ముఖ్యంగా హైటెక్ సిటీ, తర్వాత గచ్చిబౌలి ఈ ఏరియాలో ఉన్నటువంటి వారంతా కూడా అక్కడికి రష్ వెళ్ళడము, భారీగా రష్ ఏర్పడడం, ఇదంతా జరిగినటువంటి పరిణామాలకు సంబంధించి డిపార్ట్మెంట్ వైజ్గా అటు డీజీపీకి, మున్సిపల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి వారికి, ఎంసీహెచ్ వారికి ముఖ్యమంత్రి సూచన చేసినట్టుగా సిపిఆర్ఓ చాలా స్పష్టంగా ట్వీట్ చేయడంతో ప్రస్తుతం అధికార యంత్రాంగం కదులుతూ ఉంది. డీజీపీ తర్వాత పోలీసుకి సంబంధించి ఎవరైతే ఆమె షాప్ను అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేస్తారో మున్సిపాలిటీకి సంబంధించినటువంటి సిబ్బంది, పోలీస్ డిపార్ట్మెంట్ సిబ్బంది వారంతా మరి రీఎస్టాబ్లిష్ చేసేలా ఆమెకు సహకరించేటువంటి అవకాశం ఉంది. ఈ ట్వీట్ వైరల్ అవుతా ఉంది. ప్రస్తుతం ప్రజాపాలన పేరిట కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి ఆ పేరు నిలబెట్టుకోవాలంటే వెంటనే షాప్ రీఎస్టాబ్లిష్మెంట్ జరగాలి, ఆమె ఫుడ్ బిజినెస్ ఆమె అక్కడే చేసుకునే యథావిధిగా నిర్ణయం తీసుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తాను. కుమార్ ఆంటీకి కాల్ చేసి ఈ ఆదేశాలు అందాయా? ముఖ్యమంత్రి డీజీపీకి అలాగే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు కాబట్టి ఇప్పుడు ఆమె ఎలా ఫీల్ అవుతున్నారో చూద్దాం. ఒకసారి నేను లైవ్లో కుమార్ ఆంటీకి ఫోన్ చేస్తాను. కుమార్ ఆంటీని షాపును అక్కడి నుంచి తొలగించాలని పోలీసులు ప్రయత్నం చేసిన తర్వాత కుమారి ఆంటీ కన్నీళ్లు పెట్టుకున్నారు. కుమారి ఆంటీ చాలా ఆవేదన వ్యక్తం చేశారు. తన బతుకును రోడ్డుపైన పడేయొద్దు అంటూ ఆమె విజ్ఞప్తి చేశారు. అధికారులను అడిగారు, అలాగే ప్రజలను కూడా సపోర్ట్ అడిగారు. సో నా బిజినెస్ను దెబ్బతీసే విధంగా చేయొద్దు, దీని మీదే ఆధారపడ్డాం, కొన్ని సంవత్సరాలుగా అక్కడ బిజినెస్ చేసుకుంటూ ఉన్నాం, ఇప్పుడు బిజినెస్ డెవలప్ అవుతున్న సమయంలో ఇప్పుడు బిజినెస్ను క్లోజ్ చేస్తే, షాప్ను క్లోజ్ చేస్తే తమ కుటుంబం రోడ్డున పడుతుంది అంటూ కుమారి ఆంటీ వాపోయారు. సో కుమారి ఆంటీకి పబ్లిక్ నుంచి కూడా చాలా రెస్పాన్స్, సపోర్ట్ రావడంతో ఈ విషయం ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు, డీజీపీకి ఆదేశాలు జారీ చేశారు.
పోలీస్ బాస్ ఆదేశాలు జారీ చేశారు. అలాగే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేశారు. కుమారి ఆంటీ షాప్ను అక్కడ నుంచి తొలగించొద్దు అని. కుమారి ఆంటీ షాప్ను తొలగించకుండా ఆమె బిజినెస్ చేసుకోవడానికి సహకరించండి అన్నారు. అంతేకాదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుమారి ఆంటీ షాప్కి వస్తానని కూడా చెప్పారు. స్వయంగా సిపిఆర్ఓ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిపిఆర్ఓ ఈ ట్వీట్ చేశారు. ఒకసారి నేను కుమారి ఆంటీకి ఫోన్ చేస్తాను లైవ్లో. కుమారి ఆంటీ ఏం మాట్లాడతారో చూద్దాం. ఒకసారి నేను కుమార్ ఆంటీకి కాల్ చేస్తున్నాను. ప్రస్తుతం ఆమె నెంబర్ బిజీ వస్తుంది. ఒకసారి మళ్ళీ ట్రై చేస్తాను. బహుశా చాలా మంది చేస్తూ ఉండొచ్చు కుమార్ ఆంటీకి, ఎందుకంటే ముఖ్యమంత్రి ఆదేశాలతో ఆమె ఇప్పుడు చాలా హ్యాపీ కూడా ఫీల్ అవుతూ ఉండొచ్చు. యా, కుమార్ ఆంటీ ఫోన్ రింగ్ అవుతుంది. ఓకే, బహుశా చాలా కాల్స్ వస్తూ ఉండొచ్చు. హలో, కుమారి ఆంటీ నెంబర్ అండి ఇది? అవునండి, చెప్పండి. నమస్తే అండి, మేము ఆర్టీవీ నుంచి మాట్లాడుతున్నాం అండి. చెప్పు నాన్న. కుమారి ఆంటీ ఉన్నారా? లేరు నాన్న, బయటికి వెళ్ళారు. మీరు? నేను వాళ్ళ హస్బెండ్ మాట్లాడు. ఓకే, నమస్తే. మీ పేరు? నా పేరు బాబ్జీ నాన్న. బాబ్జీ గారు, మీ బిజినెస్ క్లోజ్ అవుతుంది అని మీరు చాలా ఆవేదన చెందారు, చాలా బాధపడ్డారు. మీకు ప్రజల నుంచి సపోర్ట్ వచ్చింది, అందరూ మీకు సపోర్ట్ చేశారు. ఇప్పుడు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు మీ షాప్ని తీయించొద్దని. మీకు కావాల్సిన సపోర్ట్ అందించమని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయం మీకు తెలిసిందండి? ఓ కాల్ కట్ అయింది, మళ్ళీ చేస్తాను. బహుశా వాళ్ళు పాపం భయంలో ఉన్నారు, ఇంకా ఆదేశాలు అందినట్టుగా అనిపించట్లేదు. అందుకే ఏదో అనుకుని ఉండి ఉంటారు, వాళ్ళకి ఇబ్బంది కలిగించే ఏదైనా అనుకుని ఉండి ఉండొచ్చు. ఇంకా ముఖ్యమంత్రి ఆదేశాలకు సంబంధించిన విషయం వాళ్ళకి తెలిసి ఉండుండకపోవచ్చు. ఇప్పుడు ఒకసారి నేను మళ్ళీ కాల్ చేసే ప్రయత్నం చేస్తాను. వాళ్ళు ఇప్పటికే చాలా బాధలో ఉన్నారు. ఈ కాల్స్ కూడా వాళ్ళకి ఒకసారి పీసీఆర్ నుంచి కనెక్ట్ చేద్దాం. ఒకసారి పీసీఆర్ నుంచి కనెక్ట్ చేయండి. నేను ఈలోపు మధుతో మాట్లాడతాను. మధు, ముఖ్యమంత్రి స్వయంగా కలెక్ట్ చేసుకున్నారు. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఆదేశాలు వెళ్ళాయి డీజీపీకి, అలాగే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులకు. సో ఇప్పుడు కుమారి ఆంటీ బిజినెస్ రోడ్డును పడిపోతుందేమో అని ఆమె ఏడ్చింది కూడా. సో ఈ ఆదేశాలు కుమారి ఆంటీకి అందాయా? ఎందుకంటే మనం మాట్లాడుతుంటే ఈలోపు కాల్ కట్ అయింది, బహుశా అందలేదేమో. అందుకే వాళ్ళు ఇది ఏదైనా ఇబ్బందికరమైన కాల్ అనుకుని ఉండొచ్చు, అందుకే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఒకసారి మళ్ళీ మన పీసీఆర్ నుంచి కాల్ కనెక్ట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఒకసారి అనేంద్ర, నీ దగ్గర నెంబర్ ఉంటే ఆల్రెడీ మీరు మాట్లాడారు కాబట్టి ఒకసారి కుమార్ ఆంటీకి మీ నెంబర్ నుంచి కాల్ చేసే ప్రయత్నం చేయండి. నా నెంబర్ నుంచి చేస్తున్నాను కాబట్టి బహుశా మధ్యలోనే కాల్ కట్ చేశారు. ఒకసారి మీరు కూడా కాల్ కనెక్ట్ చేసే ప్రయత్నం చేయండి. ఈలోపు నేను మధుతో మాట్లాడతాను. మధు, ఈ ఆదేశాలు విషయం కుమార్ ఆంటీకి తెలిసిందా? ఎగ్జాక్ట్లీ, అంటే ఇంకా తెలియకపోయిండొచ్చు, ఎందుకంటే కొద్దిసేపటి క్రితమే ట్వీట్ చేశారు. ఆ విషయం వారికి చేరడానికి సమయం పట్టేటువంటి అవకాశం ఉంది. కాకపోతే డైరెక్ట్గా ముఖ్యమంత్రి స్థాయిలోనే రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయం కాబట్టి వెంటనే అధికార యంత్రాంగం చాలా ఫాస్ట్గా మూవ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అటు మున్సిపల్ అండ్ అర్బన్ డెవలప్మెంటు, తర్వాత పోలీస్ శాఖ, రెండు శాఖలు, రెండు డిపార్ట్మెంట్సు ఆమె షాపు పునరుద్ధరణకు, ఆమె హోటల్ పునరుద్ధరణకు వెంటనే చర్యలు తీసుకునే అవకాశం ఉంది. వెంటనే ఆమెను సంప్రదించే అవకాశం కూడా ఉంది. ప్రస్తుతం ఆమె అందుబాటులోకి రాలేదు కాబట్టి కొద్దిసేపట్లోనే అధికారులు ఆమెను అప్రోచ్ అయ్యే పరిస్థితులు ఉన్నాయి. ఆమె ఫుడ్ స్టాల్ని మళ్ళీ రీప్లేస్మెంట్ చేసేలాగా యథావిధి స్థానంలో ఆమెను ఫుడ్ బిజినెస్ చేసుకునేలా ప్రభుత్వమే చర్యలు తీసుకుంటున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం పైన ఎక్కువగా ప్రాధాన్యత ఉంది. సో అందులో భాగంగానే రెండు డిపార్ట్మెంట్, అటు పోలీస్ ఇటు మున్సిపల్ సంబంధించినటువంటి డిపార్ట్మెంట్స్కి స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. డైరెక్ట్గా ఆ ట్వీట్లో మనం చూస్తే ప్రజాపాలన కోసం తీసుకున్నటువంటి నిర్ణయం ప్రజలు, అందులో భాగంగానే ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటామనేటువంటి స్టేట్మెంట్ ఇవ్వడము, మరికొద్ది సేపట్లోనే డైరెక్ట్గా ప్రభుత్వమే కుమారి ఆంటీకి సంబంధించినటువంటి
ఫుడ్ బిజినెస్ స్టాల్ దగ్గరికి వెళ్ళనుంది రీప్లేస్మెంట్ చేయడానికి. ఆమె యథావిధిగా ఆమె షాప్ను అటువంటిది మీనింగ్ వచ్చేలా ట్వీట్ చేశారు సిపిఆర్ఓ అయోధ్య రెడ్డి చాలా స్పష్టంగా. సో ముఖ్యమంత్రి ఆదేశాలు అనుసారం 2 డిపార్ట్మెంట్లు పనిచేయనున్నాయి. ఆమెకు 15 రోజుల వరకు బ్రేక్ తీసుకోమని చెప్పినటువంటి పోలీస్, అర్బన్ డిపార్ట్మెంట్, మున్సిపల్ అర్బన్ డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులే మళ్ళీ ఈరోజు ఆమె ఫుడ్ బిజినెస్ని పునరుద్ధరణ కోసం వెళ్తుండడం నిజంగా ఇది చర్చకు తావిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. చాలామంది అభిమానులు అక్కడికి రావడంతో ట్రాఫిక్ జామ్ కావడము, ఫుడ్ సరిపోకపోవడము, విపరీతమైనటువంటి రష్ ఏర్పాటు కావడం, ఇవి అన్నిటినీ దృష్టిలో పెట్టుకొని డిపార్ట్మెంట్లు చర్యలు తీసుకున్నప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచన మేరకు పునరుద్ధరణ కోసం వెళ్ళేటువంటి అవకాశం రావడం అనేటువంటి దానిపైనే చర్చ జరుగుతూ ఉంది. సోషల్ మీడియాలో కుమారి ఆంటీ చాలా వైరల్ కావడంతో ఎక్కువగా ఫుడ్ ఆమె దగ్గర ఉన్నటువంటి హోటల్లో ఫుడ్ తినడానికి, ఆ హోటల్ ఫుడ్ తినడానికి అక్కడికి వెళ్తూ ఉన్నటువంటి నేపథ్యం. సో ప్రస్తుతం ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం సంబంధించి సిపిఆర్ఓ చేసిన ట్వీట్ భారీగా వైరల్ అవుతా ఉంది. రైట్ మధు, కుమార్ ఆంటీకి ఫోన్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. బహుశా చాలా కాల్స్ వస్తూ ఉండొచ్చు, అందుకే